నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్. 2029 ఎన్నికల్లో విజయం మనదే. మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పష్టీకరణ. అమరావతి ప్రజా రాజధాని, ప్రజల కలను నెరవేరుస్తాం. సీఎం చంద్రబాబు ప్రకటన. ఉపాధి హామీ పథకం నిధులపై ఉప ముఖ్యమంత్రి పవన్ సమీక్ష. అవినీతి జరిగితే సహించబోనని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ లోకి వస్తే 2029 ఎన్నికల్లో తమదే విజయమని వైఎస్ఆర్సీపీ అప్పుడే ప్రకటించేసింది. టీడీపీ కూటమి సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతుందని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. శిశుపాలుడు తప్పులు అప్పుడే ప్రారంభమయ్యాయని, అవే ప్రభుత్వ వ్యతిరేకతకు దోహదపడుతుందని జగన్ అన్నారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించామని, అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అప్పుడే ఏర్వేత ప్రారంభించిందని అన్నారు. రుణాలు మాఫీ దగ్గర నుంచి అన్ని కూడా చేస్తానని చెప్పి ఆ తర్వాత మళ్ళీ 2019 వచ్చేసరికి చేయక ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మనల్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా అదే జరుగుతుంది. 2029 వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకొని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే, చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు. ఇది వాస్తవం. ఈరోజు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. మనం విశ్వసనీయతతో చేసిన రాజకీయాలు కూడా ఎక్కడికి పోలేదు. ప్రజలకు మళ్ళీ దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు, ప్రజల తరపున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు, ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు. ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు. ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి. అదే జగన్ పరిపాలనలో కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడలేదు. ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేయించాడు జగన్, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా మనుషులను కొడతా ఉన్నారంటే, ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు అంటే, ఓటు వేయని వారిని అవమానిస్తూ ఉన్నారు అని అంటే, నిజంగా ప్రతి గ్రామంలోనూ ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అని అంటే, శిశుపాలుని పాపాలు పండడం చాలా వేగంగా పడతా ఉన్నాయి. పాపాలు పడ్డే కార్యక్రమాలు వైఎస్ జగన్ హయాంలో కూలగొట్టిన ప్రజావేదిక ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అమరావతి క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభించారు. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే తనదైన శైలిలో సమీక్షలు చేపట్టారు. 2014-2019 మధ్య చేపట్టిన అభివృద్ధి ఎలా ఉంది అనేది పరిశీలిస్తున్నారు. మొన్న సోమవారం పోలవరం వెళ్లి అక్కడి పనులను చెక్ చేసిన సీఎం ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పనులను పరిశీలించారు. ఉదయం ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన చంద్రబాబు తొలుత కూల్చివేసిన ప్రజావేదికను చూసి చలించిపోయారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ఈ భవనాన్ని తన మీద కోపంతో పడగొట్టడం బాధాకరమన్నారు. ఈ శిథిలాలను తొలగించేది లేదని, దీనితోనే జగన్ పతనం ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు. అనంతరం ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి చేరుకుని సాష్టాంగ నమస్కారం చేశారు. ఎంతో పవిత్రంగా ఉండాల్సిన ఈ ప్రాంతం పిచ్చి మొక్కలు పెరిగి ఎందుకు పనికిరాని ప్రాంతంగా మార్చారని వాపోయారు.
తన హయాంలో చేపట్టిన న్యాయమూర్తుల నివాసాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్, టిట్కో ఇల్లు తదితర వాటిని కూడా పరిశీలించారు. అమరావతికి పూర్వ వైభవం తీసుకువస్తానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతోనూ, అధికారులు పుష్పగుచ్చాలను అందజేస్తూ స్వాగతం పలికారు. పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య తమ సీట్లో ఆసీనులు అయ్యారు. విసిఐసి రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫైల్ పై మంత్రి తొలి సంతకం చేశారు. ఏపీఐఐసిలో భూములు లీజుల కాల పరిమితి పెంచే ఫైల్ పై రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ గుజరాత్ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా పారిశ్రామిక అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని, గుజరాత్ లో ఉన్న గిఫ్ట్ సిటీ తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇంతవరకు చూసా అన్నమాట. ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము, ఎట్లా ఏ రకంగా చేస్తే చాలా బాగుంటుంది, డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గుజరాత్ ఏ రకంగా ఈరోజు ఎవరు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ గుజరాత్ పోతారు. సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ, లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్కి మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్, ప్రతి స్టేట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్. నేను ఒకటి చెప్పేది, ఏది మాయాబజార్ కాదు. బట్ 100 times ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 times అయితే బెటర్ చేయగలుగుతాం అయితే మాత్రం హామీ ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇండస్ట్రీస్లో ఈ లాస్ట్ 5 years చేసిన దానికి ఒక తగ్గిందనమాట. మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడతారు కొంత. సో బేసిక్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, మనము ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో రాయితీలు ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటామో అవి చాలా వరకు అట్లే అయిపోయింది. ఇన్సెంటివ్స్ అనౌన్స్ అయినాయి, వాళ్ళకు వచ్చినాయి, ప్రాసెస్ అయిపోయింది. బట్ ఏవి కూడా వాళ్ళకి అందడం అనేది కాలేదన్నమాట. ఓన్లీ ఎంఎస్ఎంఈకి కొద్ది వరకు ఏమో జరిగిందని నిన్న. సో ఈ ఇన్సెంటివ్స్ అనేది చంద్రబాబు గారితో ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా వీలైనంత త్వరలో మనం అది వాళ్ళకి రిలీజ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ముందు. ఎందుకంటే నేను జస్ట్ ఒక 4-5 daysతో ఇంటరాక్షన్తో పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. కోస్టల్ లైన్ ఉంది. సో ఇట్లాంటివి అన్నీ వీ హ్యావ్ బెటర్ పిక్చర్ దెన్ లాట్ ఆఫ్ అదర్ స్టేట్స్ అన్నమాట. సో మనము వాళ్ళకి వర్కౌట్ చేసి ఏ డిస్ట్రిక్ట్స్లో ఆ రా మెటీరియల్ సోర్సెస్ అనుకోండి, న్యాచురల్ ఏమున్నాయి అక్కడ డెవలప్ చేస్తూ, అంటే ఓవరాల్ గ్రోత్ ఇవ్వాలి. ఒక ప్లేస్ అనేది కాకుండా స్టేట్ వైడ్. ఎందుకంటే చంద్రబాబు గారు ఉద్దేశం కూడా అదే అనమాట, స్టేట్ వైడ్ గ్రోత్ అనేది ఇవ్వాలా. అలాగే మనకి గుజరాత్లో వచ్చి గిఫ్ట్ సిటీ అనేది ఉంటుంది, మీకు ఐడియా ఉంది. సో మనకి ఎట్లయినా స్పెషల్ స్టేటస్ అనేది ప్రజెంట్ అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి, సార్ మనకు కూడా గిఫ్ట్ సిటీ అనేది ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం, పుష్ చేస్తాము. సో విల్ ట్రై టు పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ సీ. అంటే మా సైడ్ నుంచి లోకేష్ గారు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా, ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మా ఇద్దరు పోర్ట్ఫోలియోస్ విల్ ప్లే మేజర్ రోల్. సో విల్ డూ అవర్ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. పౌర సరఫరాల శాఖ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్. సరుకుల నాణ్యత దగ్గర నుంచి వాటి తూకం వరకు ప్రతిదీ అవినీతి. ఇటువంటి శాఖను ఇష్టపడి మరీ తీసుకున్నారు నాదెండ్ల మనోహర్. బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే తన పనితనాన్ని చూపిస్తున్నారు. ప్రతిరోజు ఆ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం వివరాలు తెలుసుకుని క్షేత్రస్థాయిలో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తనిఖీలకు వెళ్తున్నారు. ఇంకేముంది, నాణ్యత లేని సరుకులు దర్శనమిస్తున్నాయి. వెంటనే వాటిని అక్కడికక్కడే సీజ్ చేస్తున్నారు. ప్రజలకు చేరవేయాల్సిన సరుకుల్లో కల్తీ చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. అలర్ట్ చేశారా? నోటు పంపించారు ఆఫీస్కి, సరుకు బాలేదని చెప్పారా? ఎప్పుడు సీజ్ చేయించండి, మొత్తాన్ని సీజ్ చేయండి. అమ్మాలి వీళ్ళు
हमारे को किसी को बोलो मिल रहा है हमारे मिल रहा है बात कर డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖపై సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం, చెట్ల సంరక్షణ తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేయడంపై తొలి సంతకం, గిరిజన గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధుల విడుదలపై రెండో సంతకం చేశారు పవన్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. పాలన, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు. తాజాగా ఐఏఎస్ అధికారులపై దృష్టి పెట్టారు. ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వైసీపీ ప్రభుత్వంలో జగన్ కు అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు షాక్ తగిలింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను జీఏడీకి అటాచ్ చేసింది చంద్రబాబు సర్కార్. శ్రీలక్ష్మి స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ ను పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా కోనా శశిధర్ ను నియమించారు. రాష్ట్రంలో మొత్తం 19 మంది ఐఏఎస్లు బదిలీ చేశారు. ముద్రగడ పేరు మారింది. మాజీ మంత్రి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పేరు మారింది. తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ఎన్నికలకు ముందు ముద్రగడ సవాల్ విసిరారు. మాట ప్రకారం తాజాగా పేరు మార్చుకున్నారు. చంద్రన్న పాలనలోనే కార్మికుల హక్కుల పరిరక్షణ మరియు వారి సంక్షేమం అనేది సాధ్యమవుతుందని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గురువారం ఉదయం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్లో ఆయన బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో అమల్లో ఉన్న వైఎస్ఆర్ బీమా పథకం పేరును చంద్రన్న బీమా పథకంగా మార్చే ఫైల్పై తొలి సంతకం చేశారు. చట్టాలను అమలు చేస్తూ కార్మికుల హక్కులను, కార్మిక కష్టాలను గుర్తిస్తూ ఈ కార్మిక చట్టం ఎప్పుడు సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు సాగింది చంద్రన్న ప్రభుత్వం. ముఖ్యంగా 2014-19లో 2.55 కోట్ల బీమాను కార్మికులకు అందజేసింది. మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-24 గాను కేవలం 1.25 కోట్ల బీమాలను మాత్రమే కార్మికులకు అందజేసింది. పూర్తిగా ఏదైతే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ నిమిత్తం చెస్ ద్వారా 1% చెస్ ద్వారా వచ్చే అమౌంట్ని 3,000 కోట్లని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది. ఈ కార్మికుల కష్టాలని గుర్తించి వాళ్ళ హక్కులను కాపాడటంలో అందులో భాగంగా ఈరోజు కార్మిక మంత్రిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మరి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి, మంత్రి పదవినిచ్చి, నా మీద నమ్మకం ఉంచి మరి ఈ యొక్క శాఖను కేటాయించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై వచ్చిన నమ్మకాన్ని నేను కార్మిక శాఖకు ఒక కార్మికుడిలా పనిచేస్తానని, కార్మికులందరికీ కూడా
వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షిస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నాను. అదేవిధంగా కేవలం నవరత్నాల ద్వారా ప్రజలందరికీ, కార్మికులందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తున్నామని పిచ్చి భ్రమతో మరి 13 పథకాలని, కార్మికులకు చెందవలసిన 13 పథకాలని కాలు రాసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సంక్షేమం, కార్మికుల సంక్షేమం ఎప్పుడూ కూడా చంద్రన్న పాలనలోనే జరిగింది, ఇకపై కూడా జరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది. కొత్త మంత్రుల బాధ్యతల స్వీకరణతో అమరావతి సచివాలయం సందడిగా మారింది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో అందరూ బాధ్యతలు స్వీకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు గురువారం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని తెలిపారు. ఓకే. ఓకే బాబు బాబు గారు, వర్మ గారు కొద్దిగా 2 ఉన్నారు కదా, మేము సమాచారం 2 ఉన్నారు, కొంచెం వాళ్ళకి అవకాశం జనసేన. ఓకే ఓకే మా ప్లీజ్. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు జలవనరుల శాఖ మంత్రిగా అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ యొక్క పదవికి సహకరించినటువంటి మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మా యొక్క శ్రేయోభిలాషి మా యొక్క నారా లోకేష్ బాబు గారికి, ఈ పదవిని అందించడానికి సహకరించినటువంటి నా పాలకొల్లు నియోజకవర్గ 70,000 కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఏదైతే పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే నేను మొట్టమొదటి సంతకంగా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతాంగానికి, ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగా ఏ విధంగా మనం వాళ్ళకి సాయం చేయగలనే ఆలోచనలో భాగంగా మరి ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గొరబడక కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపు గురవుతూ ఉందో, ఈరోజు జూన్ 20వ తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ వేయడం కానీ, టెండర్లు పిలవడం కానీ, వర్క్ ఆర్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల, రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ అయినా కొంత మేర కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ, కెనాల్స్లో కానీ ఎక్కడైతే ఆ యొక్క గురబుడెక్క, తూడు ఇటువంటి బీడ్ అంతా కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షను. అదేవిధంగా మరి ఏదైతే గత 4-5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం, ఎక్కడ కూడా లాకులు కానీ, షట్టర్స్ కానీ, మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టలేనిటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి దుస్థితిలో ఈవేళ ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాన్ని కొంతమేరైనా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఆ లాకులు కానీ, ఆ యొక్క షట్టర్స్ కానీ ఇన్ టైంలో పనిచేయకపోవడంతో
వాటర్ మళ్ళీ ఎదురు కూడా పొలాల్లోకి వచ్చి రైతులు వేలాది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పరిస్థితి కళ్ళారా చూసాం. అందుకే ఆ షట్టర్సు, ఆ గేట్సు, ఆ లాక్లు ఇమ్మీడియట్లీ మరమ్మతులు, అదేవిధంగా వాటి మెయింటెనెన్స్ ఇమ్మీడియట్లీ చేయాలని చెప్పేసి ఒక సెకండ్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ, ఏ మైనర్ డ్రైన్లో కానీ, ఏ కెనాల్లో కానీ ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తునటువంటి పరిస్థితి లేదు, డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల కొద్దిపాటి వర్షానికే ఆయకట్టు మొత్తం ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి. స్వర్గీయ ఎన్టీఆర్ తనయురాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు అరెస్ట్ దిగాలు చెందిన కార్యకర్తలకు మనోధైర్యం నింపేందుకు నిజం గెలవాలి అన్న నినాదంతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు నారా భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. నిజం గెలవాలి కార్యక్రమానికి ప్రత్యేక టీం ఏర్పాటు అయింది. భువనేశ్వరితో పాటు రాష్ట్రం మొత్తం ఆ టీం పర్యటించింది. చంద్రబాబు విడుదల అయిన అనంతరం ఆ టీం సభ్యులను నారా భువనేశ్వరి ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ కార్యాలయంలో నిజం గెలవాలి టీం ఆధ్వర్యంలో భువనేశ్వరి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందిస్తున్న పూనమ్మకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేదవాళ్ళకి సేవలు అందిస్తున్న పూనమ్మకు శంషాబాద్ లో సాంకేతిక లోపం వల్ల ఓ విమానం ఆగిపోయింది. హైదరాబాద్ కౌలాలంపురం విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. గత రాత్రి హైదరాబాద్ నుంచి కౌలాలంపురం బయలుదేరిన విమానం సాంకేతిక సమస్యతో తిరిగి ఈ ఉదయం శంషాబాద్ లో ల్యాండింగ్ అయింది. దాదాపు 2 గంటల పాటు గాల్లో విమానం చక్కెర్లు కొట్టడంతో ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. Ladies and gentlemen, please remain seated and fasten your seatbelt. Thank you. ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా విశ్వంబర సెట్స్ పై స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చిరు పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. అలాగే పర్యాటక రంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్లోని అన్ని పర్యాటక స్థలాలని పూర్తిగా అభివృద్ధి చేయాలని పలువురు చిత్ర ప్రముఖులు కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. ఆలుగడ్డ బావి వద్ద స్పేర్ కోచ్ లో మంటలు ఎగిసిపడగా కోచ్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 2 ఏసీ బోగీల్లో భారీగా మంటలు పొగలు వ్యాపించడంతో ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవల విషయంలో ప్రజలు భాగస్వామ్యాన్ని పెంపొందించి రెవెన్యూ శాఖను మరింత చేరువ చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మాత్యులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం 4వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖకు దేశానికే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భూముల రీసర్వేలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నాకు ఈ యొక్క గురుతర బాధ్యత అప్పచెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే కుటుంబ సభ్యుడిలాగా అలాగే ఒక కొడుకులాగా భావించినటువంటి రేపల్లి నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నా శిరస్సు ఉంచి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అతి ముఖ్యమైన శాఖ రెవెన్యూ అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ
అంత పెద్ద పోర్ట్ఫోలియో నేను ఎప్పుడు ఊహించలేదు కదా. ఒక నమ్మకంతో, ఒక బాధ్యతతో మా ముఖ్యమంత్రి గారు నాకు ఆ గుర్తింపునిచ్చారు. తప్పకుండా ఏదైతే ఒక సంస్కృతి ఉంది మన తెలుగు జాతికి, నేల తల్లిని అంటే నేలని తల్లిగా మనం భావిస్తూ ఉంటాం, భూమాత అంటాము. అలాంటి డిపార్ట్మెంట్ రావటం, ఎంతో మంది రైతులకి ప్రజలకి సేవ చేసే అవకాశం కలగటం నిజంగా చాలా ఆనందదాయకం. తప్పకుండా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలసీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా వారికి అందరికీ కూడా ఇప్పుడు కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఒక టీం వర్క్గా మేము అందరం కూడా ఏర్పాటయ్యి తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాము. ఏదైతే గత ప్రభుత్వంలో చాలా మనకి అవినీతి జరిగిందనే ఆరోపణలు తప్పకుండా అన్నీ కూడా వెలికి తీస్తాం. ఏదైతే కబ్జాలకు గురైనాయో, ఏదైతే తప్పుల దోవలో పేదవాళ్ళకి అందరూ అన్యాయం జరిగిందని చెప్పేసి ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి అతని భూమి అందే విధంగా చేయాల్సిన బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. అలాగే ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా కింద స్థాయిలో కూడా పేదలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా సత్వరంగా అయ్యే విధంగా, అలాగే అయితే రీసర్వేస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పేదలకి, రైతులకి ముఖ్యంగా ఒక హెల్దీ మూమెంట్లో, హెల్దీ అట్మాస్ఫియర్లో, ఒక మంచి ఎన్వైరన్మెంట్లో జరగాలి తప్ప ఏదో ఒత్తిడిలో అటు ఇటు చేసి చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి కూడా చెప్తాను. అది కూడా సర్వేలు కూడా చెప్తా ఉన్నారు, మా మీద ఒత్తిడిని బట్టి మేము నిజంగా సర్వే చేయకుండా కూడా మేము ఇచ్చేసామని కూడా చెప్పారు. కాబట్టి అలాంటి ఒత్తిడి లేకుండా ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్లో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ కేవలం ఈ రాష్ట్రంలో ఈ యొక్క డిపార్ట్మెంట్ అద్భుతంగా పనిచేస్తూ భారతదేశంలోనే ఒక మంచి డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పే దిశగా మేమందరం టీం వర్క్గా మేము కానీ మా అధికారులందరూ కూడా కలిసి తప్పకుండా ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించిన ఈ రాష్ట్ర ప్రజలకు, మా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ధర్మో రక్షితి రక్షితః, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందని గొప్ప మాటల్ని నమ్ముతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయాల పవిత్రతను కాపాడేందుకు, ఆలయాల ప్రతి సెంటు భూమిని పరిరక్షించేందుకు సమృష్టిగా కృషి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఈరోజు ఛార్జీ తీసుకోవడం జరుగుతుంది. పూర్తి స్థాయి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉన్నప్పటికీ ఇంకా కొంత రిపేర్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఈరోజు ఛార్జీ తీసుకుని ఈరోజు నుంచే పూర్తిగా ఈ శాఖ పైన అన్ని రకాలుగా చర్యలు, నిర్ణయాలు అన్నీ కూడా తీసుకోవడానికి సుముహూర్తం నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మా శాఖ కమిషనర్ గారు, ఇతర అధికారులందరూ, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆలయ పాలక వర్గాల ప్రతినిధులు, అధికారులు, మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం, తర్వాత నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇందులో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆశీస్సులు అందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ శాఖ విషయంలో 2-3 విషయాలు మాత్రమే నేను ఇప్పుడు ప్రస్తావిస్తాను. పూర్తి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో 3వ తేదీ తర్వాత దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అది ఏర్పాటు అయిన తర్వాత అన్ని విషయాలు కూడా అక్కడ చెప్పడం జరుగుతుందని చెప్పి మీడియా మిత్రులకు, మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ధర్మో రక్షతి రక్షితః,
ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల ప్రజలు తోడుగా ఉంటారని నమ్మినటువంటి సిద్ధాంతంతో ఈరోజు ఈ శాఖకి నేను మంత్రిగా రావడం జరిగింది. ఉపాధి హామీ పథకం కింద నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని ఆదేశించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ విభాగం అధికారులతో పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సోషల్ ఆడిట్ ప్రక్రియపై కూలంకషంగా చర్చించారు. సుమారు 2 గంటల సమీక్షా సమావేశం సాగింది. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును, నిధుల దుర్వినియోగం జరిగితే గుర్తించే పద్ధతిని అధికారులు వివరించారు. సోషల్ ఆడిట్ సమావేశాలు గ్రామాల్లో ఎన్ని నిర్వహించారు, అందుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. క్షేత్రస్థాయిలో ఉపాధి మెట్లు పరిధిలో జరిగిన పనులు, వాటి వివరాలు, ఉపాధి హామీ పనుల పురోగతి, నిధులు ఏ మేరకు సద్వినియోగం అయ్యాయి, దుర్వినియోగానికి సంబంధించిన కేసులను వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకంలో నిధులను సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయని, ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తృతంగా గ్రామీణ అభివృద్ధి కోసం ఎలా వినియోగించుకోవచ్చు అనే అంశంపై చర్చించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2029 ఎన్నికల్లో విజయం మనదే, మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పష్టీకరణ. అమరావతి ప్రజా రాజధాని, ప్రజల కలను నెరవేరుస్తాం, సీఎం చంద్రబాబు ప్రకటన. ఉపాధి హామీ పథకం నిధులపై ఉప ముఖ్యమంత్రి పవన్ సమీక్ష, అవినీతి జరిగితే సహించబోనని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.